నమస్తే ఎన్పి సుధాకర్ రెడ్డి గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్ గారు. సార్, ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న పార్లమెంట్ లో ఇప్పుడు 8 అవర్స్ దీని మీద చర్చ జరిగిపోతుంది. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ సంబంధించింది. సో దీనిపైన 272 మంది బీజేపీకి అనుకూలంగా ఉంటే అది బిల్ అనేది పాస్ అయింది, లేకపోతే బిల్ అనేది పాస్ అవ్వదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీజేపీకి దగ్గర దగ్గర 230 240 మంది చేంజ్ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారిపై టీడీపీ తరపున ఎంపీలు 16 మంది ఎంత ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనేది కీలకంగా పోషిస్తున్నారు. ఇది ఒక వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ సంబంధించింది. సో ఇప్పుడు మీ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఇటేపున సార్ బిల్లుని ఆమోదం తెలిపే దశలో ఉన్నారా, లేకపోతే ఆ బిల్లుని రిజెక్ట్ చేసే దశలో ఉన్నారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు? సార్, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ఒకరే కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు. పూర్తి మెజారిటీ ఉంది పార్లమెంట్ లో. అంటే భారతీయ జనతా పార్టీ మేము అందరూ కలిసి ఉన్న ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది. 272 కాదు, 290 పైన మెజారిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు లేదంటే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి ఉన్నప్పుడు సమిష్టి నిర్ణయం తప్ప ప్రత్యేకమైన నిర్ణయం ఏమి ఉండదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆ బిల్లుకు మద్దతుగానే ఇస్తారు. ఇది సాధారణంగా ఎవరికైనా తెలిసినది. రెండు, ఆ బిల్లు రూపకల్పన సందర్భంలో కూడా, అంటే దాంట్లో ఉండే మార్పులు చేర్పులు అన్నిటిలో కూడా మా ఎంపీలు చాలా సలహాలు ఇచ్చారు. అంటే అది పార్లమెంట్ లో బిల్లు అవుతుంది కాబట్టి ఏ సలహాలు అవి మనం చర్చించడం మంచిది కాదు కాబట్టి చెప్తున్నాను. మా వాళ్ళు సలహాలు ఇచ్చారు, మా సలహాలు కూడా స్వీకరించారు, తెలుగుదేశం పార్టీ సలహాలను కూడా స్వీకరించేస్తున్నారు. అయితే మన దేశంలో ప్రతి అంశాన్ని వర్గాలకో మతాలకో కులాలకో ముడిపెట్టి రాజకీయం చేయడం బాగా అలవాటైపోయింది. అంటే సిద్ధాంతాలు అమలు చేయడం కష్టం, సిద్ధాంతాలను ఆచరించడం కష్టం, సిద్ధాంతాలని చర్చించడం కష్టం. కులము మతము లేదా ప్రాంతము వర్గము చెప్పడం చాలా సులభం అండి. మీరు ఏం చేసినా దాని కులానికో మతానికో వర్గానికో ఆపాదించడం సులభం. ఇది బాగా అలవాటైన పార్టీలు. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ వక్ఫ్ బోర్డ్ దీంట్లో ఆ ముస్లిం మైనారిటీలు వాళ్ళకు మేము మద్దతు ఉంటారు ఏదో అరుస్తా అన్నాడు. అవును. సరే, వాళ్ళు ఎన్ని చేసినా బిల్లు పాస్ అవుతుంది. బిల్లు ఎలా ఉంటుందంటే ముస్లిం సమాజము మొత్తం సమాజానికి సంక్షేమం కలగాలి. అక్కడ ఉన్న చాలా కొన్ని ముస్లింలలో ఉన్న మహిళలు కానీ వాళ్ళల్లో పేద వర్గాలండి, వాళ్ళకు కూడా పూర్తి ఫలాలు అందాలి. అంటే మనం వక్ఫ్ బోర్డు అదొక ప్రత్యేకంగా ఉన్నా కూడా దానికి ఉన్న సౌకర్యాలు సౌలభ్యాలు చాలా ఉన్నాయి. వాటిని ఏ కొంతమందో అనుభవించకుండా అట్టడుగు ఉన్న వ్యక్తి వరకు ఆ ఫలితాలు అందాలి, చేరాలి. ఇది ఇప్పుడున్న దాంట్లో లక్ష్యం అండి. అంటే మనం ఆ సంస్కరణలో లేదా బిల్లులో ఉన్న ఆ మౌలిక స్వరూపంలో ఇలాంటి మౌలిక సూత్రాలని ఆపాదించి ప్రతి మైనారిటీ సోదరుడికి సోదరికి అది ఆ ఫలాలు అందాలి, అందరికి కూడా అందుబాటులో ఉండాలి, అందరూ సమిష్టిగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ఆ సవరణ బిల్లు చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ముస్లిం మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం, పూర్తి అంటే సమగ్రమైన సంక్షేమం కోసం ఆ బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. అలాగే భాగస్వామి పార్టీలు అనండి, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా దేశంలో ఏ ఏ పార్టీలోనే వాళ్ళందరూ దానికి అనుకూలంగా ఉంటారు. ఖచ్చితంగా బిల్లు ఈరోజు పాస్ అవుతుంది, దాని మీద వేరే థాటే లేదు. వీళ్ళు కొంతమంది అంటుంటే కూడా చూడండి, ఉత్తరప్రదేశ్ ఆ పక్క మహిళలే రోడ్ల మీదకి వచ్చి మోదీ గారికి జయనాదాలు చెప్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు, స్వాగతం స్వాగతం అని. మహిళలు, మైనారిటీలు, ముస్లిం మహిళలు రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. అంటే పేదలు అంటే ముస్లిం పేదలు మహిళలు ఎంత ఆనందపడుతున్నారో అర్థం అవుతుంది. కాబట్టి సమగ్రమైన మైనారిటీల కోసం ఉద్దేశించిన ఈ సవరణ బిల్లు పార్లమెంటులో పాస్ అవుతుంది, తీర్మానం అవుతుంది, అందరి సంక్షేమం కోసం ఉపయుక్తంగా ఉంటుంది.
సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ బిల్లుకి మద్దతు ఇచ్చే ముందు ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం సోదరులతో చర్చించి ఆమోదం తెలిపారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిది ఏకపక్ష నిర్ణయం ఇది? చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేయాలన్నా కార్యకర్తలతో మాట్లాడతారండి. ఓకే. ఏ పని చేయాలని నేను మీకు చెప్పాను. ఇందాక కూడా ఈ బిల్లు విషయంగానే టెలికాన్ఫరెన్స్ పెట్టి మా కార్యకర్తలందరి కింది నుంచి పై వరకు అని బూత్ లెవెల్ కార్యకర్త నుంచి మంత్రులు, ఎంపీలు అందరితో విడివిడిగా కీలకమైన అంశాలు ఎంపీలతో మాట్లాడతారు. మీకు అందరికీ చెప్పి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారని. ఓకే. ఏకైక ప్రజాస్వామ్యబద్ధ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేయాలనుకున్నా అవి అందరికీ చెప్పి నిర్ణయం తీసుకుంటారు, కానీ ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడు తీసుకోరు. ఇది పార్టీలో చాలా మెజారిటీ ఈ అభిప్రాయాలతోనే ఆయన వ్యవహరిస్తారన్న విషయం అందరూ గుర్తిస్తే మంచిది. సార్ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఉంది. ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ అనేది కాదు, ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ బిల్ అనేది ముస్లిం సామాజిక వర్గం చెందింది కాబట్టి, సో దీని మీద ఒక క్వశ్చన్ రేజ్ అయింది. ఇదే ముస్లిం సామాజిక వర్గం మీద ఎప్పుడైతే బీజేపీ ఏదైనా తప్పుడు నిర్ణయాలు ఫ్యూచర్ లో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు దానికి వ్యతిరేకించడం ఆస్కారం అవుతుంది కదా, వ్యతిరేకిస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు? మీకు ఇందాక చెప్పాను, మాది సమిష్టి నిర్ణయం అండి. ఓకే. పార్లమెంట్ లో మేము భాగస్వామ్య పక్షాలు బిల్లు పెట్టేటప్పుడే వాటిని చర్చించే బిల్లు పెడతాం. అప్పుడు దాంట్లో తప్పుడు నిర్ణయం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదండి. ఇక్కడ ఇవన్నీ మనం బీజేపీ అనేది. ఊహాజనితమైనవి. ఓకే. ఇప్పుడు మీకు కాదండి, మీరు నేను కలిసి ఒక బిల్లు పెట్టేటప్పుడు నేను తప్పెట్లా పెడతాను? పార్లమెంట్ లో చర్చలు జరుగుతాయి, పార్లమెంట్ లో డిస్కషన్ జరుగుతాయి, దాన్ని విభేదించే వాళ్ళు, దాన్ని మద్దతు తెలిపే వాళ్ళు అందరూ చెప్పిన తర్వాత ఏదైనా చిన్న చిన్న సవరణలన్నీ ఉంటే అన్ని చేసి పొందుపరిచి బిల్లు పాస్ అవుతుంది. అయిన ఓకే. తర్వాత అది ఎవరికో నష్టం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆ బిల్లు పాస్ అయిన బిల్లుకి చంద్రబాబు నాయుడు గారు 100% మద్దతుగానే ఉంటారండి. మేము పెట్టిన బిల్లు మళ్ళీ మీరు ఇప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారిది కాదండి, అది బిల్లు ఓకే. ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వంలో భాగస్వామి పార్టీలందరిది, అందరూ కలిసే బిల్లు పెట్టేటప్పుడు దాని ఆ తర్వాత దాని మీద ఒక్కొక్క పార్టీ ఒక విధంగా స్పందించే అవకాశమే ఉండదు. ఇది సమిష్టి ఓకే. నిర్ణయం, సమిష్టి తీర్పు, సమిష్టి అభిప్రాయం. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.